రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని అజీజ్ నగర్లో రాత్రి కాల్పుల శబ్దంతో దద్దరిల్లింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్లో నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం పోలీసులు దాడి చేశారు. ఇక పోలీసులు ఫామ్ హౌస్ చేరుకున్నారన్న సమాచారంతో డ్రగ్స్ పార్టీ నిర్వాహకులు భయాందోళనతో గాల్లోకి 4 రౌండ్ల కాల్పులు జరిపారు. ఇక డ్రగ్స్ పార్టీలో దాదాపు 10 మంది పాల్గొన్నట్లు పోలీసులు ధృవీకరించారు. ఇక మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏపీకి చెందిన ఓ ఎంపీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక వీరి నుంచి కొకైన్ రివాల్వర్ స్వాధీనం చేసుకున్నారు. ఇక మొయినాబాద్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక ఫామ్ హౌస్ లోపల గాల్లోకి కాల్పులు జరగడం సంచలనానికి దారితీస్తుంది. ఇక వెంటనే పోలీసులు ఫామ్ హౌస్ను చుట్టుముట్టారు. ఫామ్ హౌస్లో డ్రగ్ టెస్ట్ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఇక పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరో 4 పాజిటివ్గా తేలింది. వారం రోజుల క్రితమే సిమ్లా, గోవా పర్యటనల నుంచి వచ్చామని, అక్కడే డ్రగ్స్ తీసుకున్నామని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు తెలిసింది. అయితే పూర్తిస్థాయి నిర్ధారణ కోసం వీరి రక్త నమూనాలను సేకరించి ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కు పంపించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇక సోదాల సమయంలో కొకైన్గా అనుమానిస్తున్న సుమారు 2 గ్రాముల తెల్లటి పౌడర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ పార్టీలో కాల్పులు ఎందుకు జరిగాయి, ఎవరిని భయపెట్టడానికి కాల్పులు జరిపారు అన్న కోణంలో ఫోరెన్సిక్స్ టీం ఆధారాలు సేకరిస్తుంది. ఈ రేడ్లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్ చేస్తున్నారు, దాంతోపాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఉండే దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర ఆ వెపన్లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. మొత్తం ఈ ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నచ్చింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5 పాజిటివ్ వచ్చింది. ఆ 5 పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాము. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాము. గన్ అనేది నమిత్ మిశ్రాది కాదు, రితేష్ రెడ్డిది ఉంది. ఆయనకి వెపన్ లైసెన్స్ కూడా ఉంది, రివాల్వర్ లైసెన్స్ ఉంది, కానీ అతను కాల్చలేదు. ఆయన నమిత్ మిశ్రా ఉన్నారు. అది మెయిన్లీ భయపెట్టడానికి ఉండొచ్చు అని మన ఆలోచన. పోలీస్ వాళ్ళు వస్తారు.